నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. కర్మ అనేది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటుంది. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా చూస్తూనే ఉంటుంది. అది వేయాల్సిన శిక్ష కానీ ఇవ్వాల్సిన వరం కానీ ఇచ్చేస్తుంది అనేది పుట్టినప్పటి నుంచి వింటున్నటువంటి అంశం. కానీ దీంట్లో మనం ఆలోచించినప్పుడు అనిపిస్తుంది, ఏముంది, అన్ని మంచి పనులే చేస్తున్నాం, మేము చాలా చక్కగా ఉంటున్నాం, మంచి సత్ప్రవర్తనతోనే ఉంటున్నాం, అయినప్పటికీ మమ్మల్ని కష్టాలు వేధిస్తున్నాయి అని అంటూ ఉంటారు. మేము చూస్తాము, మా ఫ్యామిలీలో లేకపోతే మాకు తెలిసిన వాళ్ళల్లో పరమ నికృష్టమైనటువంటి క్యారెక్టర్తో ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం సకల భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. కామన్గా చాలా మందిలో వస్తుంది సార్ ఈ థాట్ ప్రాసెస్. ఎట్లా సమన్వయపరచుకోవచ్చు, ఎట్లా మనం సమాధానపరచుకోవచ్చు, అసలు కర్మ అనేది ఎట్లా ఇస్తుంది మనకి రిజల్ట్స్ అనేవి? కర్మ సిద్ధాంతం అనేది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ధర్మంగా మనకి రావాల్సిన, మనం చేసిన పాప పుణ్యాల కర్మ ఫలితమే మన జీవితాన్ని మనం అనుభవించడం జరుగుతుంది. ఇందులో ఈ కర్మకి, కర్మ అంటే భగవంతుడు అనుకోండి, యూనివర్స్ అనుకోండి, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఒకళ్ళ ఎడల పక్షపాతం కానీ ఒకళ్ళ ఎడల ప్రేమ వాత్సల్యం కానీ ఉండదు. అంటే మేమే ఎందుకు కష్టాలు పడుతున్నాం, వాడెందుకు బాగున్నాడు అనేది తప్పది. ఇలా మీరు భావించడం కూడా అది మీకు ఇంకో పాపకర్మ మీ అకౌంట్లో వేసుకున్నట్టే అర్థం. ఎందుకంటే దైవనింద కింద వస్తుంది. అది దేవుడా మాకెందుకు ఇలా చేసావంటే అది దైవనింద కిందే వస్తుంది. దైవాన్ని ధర్మాన్ని నిందించకూడదు, దూషించకూడదు. దూషించే వాళ్ళు కూడా పుట్టుకొస్తున్నారు కలికాలంలో. అవును సార్. నిందించకూడదు, దూషించకూడదు. నువ్వు చేసిన కర్మ ఫలితమే నువ్వు అనుభవిస్తున్నావు. కాకపోతే కొన్ని గత జన్మ ఉంటాయి, కొన్ని ఈ జన్మ ఉంటాయి. గత జన్మలో చేసింది నీకు గుర్తులేదు కదా, నీకు తెలియదు కదా. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడే మావి కమ్మేసి అన్నీ మర్చిపోతావు కదా గత జన్మవన్నీ. కనుక మనం అనుభవించే కర్మ ఏదైనా సరే, అది మంచైనా చెడైనా, దాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి తప్ప శిక్షగా భావించడము, భారంగా భావించడము, లేదా మాకెందుకు ఇలా జరుగుతుందని బాధపడడమో చేయకూడదు. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఆ కర్మని మనం సత్కర్మలు చేస్తూ పోవాలి. ఇక నుంచైనా తెలుసుకో, తిన్నది తిన్నవాడికే ఉంటుంది, కన్నది కన్నవాడికే ఉంటుంది, అంటే చూసింది చూసిన వాడికే ఉంటుంది, విన్నది విన్నవాడికే ఉంటుంది, అన్నది అన్నవాడికే ఉంటుంది. బ్యూటిఫుల్లీ సెట్. మనం ఏమి దాని గురించి రియాక్ట్ అవ్వాల్సి. తిన్నది తిన్నవాడికే ఉంటుంది, కన్నది కన్నవాడికే ఉంటుంది, విన్నది విన్నవాడికే ఉంటుంది, కన్నది కన్నవాడికే ఉంటుంది, అన్నది అన్నవాడికే ఉంటుంది. సో ఎవడో నిన్ను అన్నాడని నువ్వు భావించడం, ఎవరో నిన్నేదో అన్నారని భావించడం, తిరిగి మళ్ళీ నువ్వు దూషించడం, ఇది అన్నందుకు వాళ్ళ ఖాతాలో పడితే నువ్వు తిరిగి అన్నందుకు మళ్ళీ నీ ఖాతాలో సమానం అయిపోతుంది, ఇద్దరికి పడుతుంది. కనుక ఈ కర్మఫలం అనేది ఈ త్రాసులో ఎటువంటి వీసమెత్తు కూడా పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ఉండవు. మనం మనసుతో చేసిన కర్మని మానసికంగా అనుభవించాలి. కళ్ళతో చూసిన పాపాన్ని కళ్ళతో అనుభవించాలి. చేతలతో చేసిన పాపాన్ని చేతల రూపంలో, చర్యల రూపంలో మనం అనుభవిస్తాం. ఇది అనుభవించాల్సిందే ఎవరైనా సరే. దీంట్లో ఎవరి కర్మో నీకు రాదు, నీ కర్మ ఎవరికి పోదు, నీ కర్మ ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వదు, నువ్వు అనుభవించాల్సిందే. ఎవరిదో కర్మ నీ మీద పడదు. వాడు అలా చేశాడు కాబట్టి నాకు ఇలా అయింది, వాడు అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇటువంటి వాదనలన్నీ వాదిస్తుంటారు. ఎవరి వల్ల ఏది ఎవరికి రాదు, నీ వల్ల నీకే వస్తుంది. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి మాట, నీ ప్రతి చర్య, నీ ప్రతి మానసికమైన భావన, ఇవన్నీ కూడా కర్మల్లోనే వస్తాయి. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు అన్నీ మంచి జరుగుతాయి, నువ్వు మంచిగా మాట్లాడితే నీకు అన్నీ మంచిగా వస్తాయి, నువ్వు ఎదుటివాడికి మంచి చేస్తే నీకంతా మంచి జరుగుతుంది. ప్రకృతి ధర్మం ఏంటంటే ఏ విత్తనం నాటితే ఆ పళ్ళు వస్తాయి.
వేప విత్తనాలు నాటితే మామిడి పళ్ళు రావు, మామిడి విత్తనాలు నాటితే వేప పళ్ళు వస్తాయని భయపడద్దు. ఏ విత్తనాలు అయితే ప్రకృతి ధర్మం ఏంటంటే ఒక విత్తనం నాటితే 10 పళ్ళు వస్తాయి. కర్మ సిద్ధాంతం కూడా అదే. మంచి చేయి 10 రకాలుగా దాని బ్యూటీని. నువ్వు ఒకళ్ళకి మంచి చేస్తే నీకు మంచి చేసేవాళ్ళు 10 మంది వస్తారు. నువ్వు ఒకళ్ళకి అన్యాయం చేస్తే నీకు అన్యాయం చేసేవాళ్ళు 10 మంది వస్తారు. ఇదే కర్మ సిద్ధాంతం. సో ఇప్పుడు నిన్నేం జరిగింది అనేది మన చేతిలో లేదు, రేపు ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు అనేది కూడా లేదు. మనిషి జీవితానికి ఉన్నది ఓన్లీ వర్తమానమే. అంటే ఇప్పుడు ఏంటి, ఈ క్షణం ఏంటి, ఈ క్షణంలో నీ ఆలోచన విధానం ఏంటి, నీ నడవడిక ఏంటి, నీ పనులు నీ కర్మలు ఏంటి, వీటిని బేరీజ్ వేసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా సత్కర్మలే నువ్వు చేస్తూ పోతే నీకు అన్ని సత్ఫలితాలే వస్తాయి. ఎవరో వాడు దుర్మార్గుడు, వాడికి అయినా కూడా అంతా మంచి జరుగుతోందంటే హీఈస్ విత్డ్రాయింగ్, వాడికి గత జన్మలో చేసుకున్న బ్యాలెన్స్లోంచి విత్డ్రా చేసుకుంటున్నాడు. అయిపోతుంది ఆ బ్యాలెన్స్ కూడా. కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి, ఆ బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. కనుక ఇది ఎవరో ఏదో అన్నారని మనం అనుకోక్కర్లేదు. ఖచ్చితంగా మనం సత్కర్మల్ని చేస్తూ వెళ్ళాలి. మనం జాగరూకతతో ప్రతి ఒక మనసులోకి ఒక ఆలోచన వచ్చినా కూడా ఆ ఆలోచన ఎలా ఉంది, ఈ ఆలోచన సవ్యమైందా కాదా. ఇప్పుడు ఉదాహరణకి నీతో నేను ప్రేమగా అమ్మ, ఓ సహోదరులాగా, ఒక చెల్లెల్లాగా నేను మాట్లాడుతున్నా, కానీ నా మనసు లోపల ఉండే భావన దీని మొహంలే అని, లేకపోతే ఒక వక్రంగా నేను అనుకున్నాను అనుకో, అది నీకు తెలియకపోవచ్చు, బట్ వాడికి తెలుసు. వాడు ఎక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు, చిత్రంగా చూస్తూ గుప్తంగా రాసుకుంటాడు. వాడే చిత్రగుప్తుడు. రైట్. ఖచ్చితంగా మనం మన కర్మని అనుభవించాల్సిందే. కనుక ఈ కర్మ ఫలితం అనే కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా మంచే ఆలోచించాలి, మంచే చేయాలి, మంచి సత్కర్మలను ఆచరిస్తూ పోవాలి. పాపం పుణ్యం, ఇప్పుడు చాలామందికి పాపం పుణ్యం అనే దానికి కూడా సరైన డెఫినేషన్ తెలియదు. సింపుల్గా చెప్పాలంటే నీ వల్ల ఒకళ్ళు బాధపడితే అది పాపం, నీ వల్ల ఒకడు ఆనందపడితే అది పుణ్యం. సింపుల్ ఈక్వేషన్ ఇది. పరోపకారం పుణ్యం, పరపీడ. నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయకుండా ఉంటే చాలు కదా. పాపం మూట కడుకోపోతే చాలు. నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు. సో మన వల్ల ఏ ఒక్క ప్రాణి, ఏ ఒక్క జీవి హింస పడకూడదు. జీవహింస అంటే ఏంటి? జీవహింస అంటే మేకల్ని కోళ్ళని కోయకుండా ఉంటాం కాదు. మేము ప్యూర్ వెజిటేరియన్ అండి అని ప్రతి ఒక్క జీవిని నేను మానసికంగా హింసిస్తున్నాను అనుకోండి, అది అన్నిటికన్నా పెద్ద జీవహింస. అందుకని మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, ఎదుటి వాళ్ళని కష్టపెట్టకుండా, వాళ్ళని నష్టపరచకుండా, మన వలన ఎదుటి వ్యక్తికి కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ నష్టం లేకుండా మన సత్ప్రవర్తనతో కలిగి ఉండి, సద్భావనతో కలిగి ఉంటే అదే సత్కర్మల రూపంలో మన కుటుంబానికి అందుతుంది. ఒక కుటుంబం గ్రో అవుతుంది, ఒక కుటుంబం పైకి వస్తుంది అంటే ఆ కుటుంబంలో వాళ్ళు చేసే మంచి పనులు. ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, ఒక కుటుంబం నానాటికి దిగజారిపోతుంది, ఈ కుటుంబం అంతరించిపోతుంది, ఈ కుటుంబంలో వారసులు లేరు, ఈ కుటుంబం ఇక్కడితో అంతమైపోతుంది అంటే వాళ్ళు చేసుకున్న పాపకర్మ ఫలితం. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇవన్నీ వంట పట్టించుకోవాల్సినటువంటి అంశాలు చాలా చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.